జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బలూచిస్తాన్ గడ్డపైన సైన్యం యొక్క జీవనాడిని అజ్ఞాత వీరులు కట్ చేసి పారేసినారు. గ్యాస్ పైప్ లైన్ పేలుడుతో పాక్ మిలిటరీ బేస్లు అంధకారంలోకి వెళ్ళాయా? అసలు బెలూచిస్తాన్ వీరుల తదుపరి ప్లాన్ ఏంటి? ఈ సంచలన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఓకేనా మిత్రులారా? అసలు ఏం జరుగుతుందో మనకు పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా మనం బెలూచిస్తాన్ కథ ఏంటో తెలుసుకోవాలా, అంతేనా కాదా? నిజానికి ఈ బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని ప్రాంతం కాదు. ఈ బెలూచిస్తాన్ అనేది 1948 వరకు ఖాన్ ఆఫ్ ఖలాత్ సంస్థానంలో భాగంగా ఉంటూ వచ్చేదన్నమాట. అంటే స్వాతంత్రం వచ్చే వరకు ఇప్పుడు మన హైదరాబాద్ ఏ విధంగా అయితే సెపరేట్గా ఉంటా వచ్చిందో అదే మాదిరి అన్నమాట. అయితే ఈ ఖాన్ ఆఫ్ ఖలాత్ రాజును అప్పటి పాకిస్తాన్ జాతిపిత అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా డిన్నర్కు పిలిచి ఖలాత్ రాజును బెదిరించి భయపెట్టి ఆయన చేత ఈ బెలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలుపుతా ఉన్నట్టు ఒక సంతకం అయితే చేయించుకున్నాడు. ఆ వెంటనే పాకిస్తాన్ సైన్యం వచ్చి బెలూచిస్తాన్ ఆక్రమించుకున్నాయి. ఫలితంగా ఏంటంటే ఈ బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్లో కలిసిపోయిందనమాట. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలలో ఈ బెలూచిస్తాన్ కూడా ఒక రాష్ట్రంగా చేరిపోయింది. ఈ బెలూచిస్తాన్ వైశాల్యం పరంగా చాలా పెద్దదన్నమాట. దాదాపుగా ఇప్పుడు మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంది కదా, అంత ఉంటుంది. మొత్తం పాకిస్తాన్లో 40% భూభాగం ఈ బెలూచిస్తాన్లోనే ఉందన్నమాట. పైగా ఈ బెలూచిస్తాన్లో పెట్రోలియం, గ్యాసు, ఐరన్, బంగారం వంటి నిక్షేపాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ బెలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. ఈ బెలూచిస్తాన్ ఫైటర్లను చంపివేయడం, ఈ బెలూచిస్తాన్ ఉద్యమకారులను కిడ్నాపులు చేయడం, బెలూచిస్తాన్ ఆడవాళ్ళను హింసించడం వంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ బెలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి అనేక మిలిటరీ బేస్లు కూడా ఉన్నాయి. ఈ బెలూచిస్తాన్లోని క్వెట్టాలో మాస్తుంగ్, ఖలాత్, పిషిన్, జియారత్ వంటి 5కు పైగా జిల్లాల్లో ఈ పాకిస్తాన్ మిలిటరీ బేస్లను అయితే నిర్మించుకునేది అనమాట. ఇక ఆ మిలిటరీ బేస్ల ద్వారానే బెలూచిస్తాన్ను ఈ పాకిస్తాన్ ఆర్మీ పరిపాలిస్తూ ఉంటుంది. సహజంగా ఆర్మీ ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా పెట్రోలింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పైగా పాకిస్తాన్ ఆర్మీనే నేరుగా ఈ బెలూచిస్తాన్ పరిపాలిస్తుంది కాబట్టి ఇక్కడ సైనికుల యొక్క కదలికలో ఎక్కువగా ఉంటాయి. ఒక అంచనా ప్రకారం మొత్తం పాకిస్తాన్ ఆర్మీ 6 లక్షల మంది అయితే ఈ బెలూచిస్తాన్లోనే 1.5 లక్షల మంది సైనికులు ఉంటారని చెప్పేసి ఒక అంచనా అనమాట. మరి ఈ సైనికులకు అందరు కూడా ప్రతిరోజు కూడా అంటే 3 పూట్ల తిండి పెట్టాలి కదా, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే వాళ్లకు గ్యాస్ అవసరం ఉంటుందన్నమాట, అంతేనా కదా? 1.5 లక్షల మందికి తిండి పెట్టడం అంటే అది కూడా పాకిస్తాన్ లాంటి దేశానికి ఏ మామూలు విషయం కాదు కదా. అందుకే పాకిస్తాన్ ఆర్మీ క్వెట్టాలోను, మాస్తుంగు, ఖలాతు, పిషను, జియారత్ వంటి 5కు పైగా జిల్లాల్లోకి గ్యాస్ పైప్ లైన్ నిర్మించుకునేది. సూయి సదరన్ అనేటటువంటి గ్యాస్ కంపెనీ ఈ గ్యాస్ పైప్ లైన్ ను నిర్మించిందనమాట. నిజానికి ఈ సంస్థ కూడా పాకిస్తాన్ ఆర్మీకి అనుబంధ సంస్థే. ఈ గ్యాస్ పైప్ లైన్ 18 అంగుళాల వెడల్పుతో చాలా బలంగా పక్కాగా నిర్మించారు. ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారానే వచ్చేటటువంటి గ్యాస్తోనే ఈ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ బేస్లలోని సైనికులకు ఆహార పదార్థాలను అయితే తయారు చేస్తూ ఉంటారు. అంటే బెలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ సైనికులకు ఈ గ్యాస్ పైప్ లైనే జీవనాడి అనమాట. ఒకవేళ ఈ పైప్ లైన్ కట్ అయితే ఎట్టుంటుంది? ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. కొంతమంది గుర్తు తెలియనటువంటి దురంధరులు ఈ గ్యాస్ పైప్ లైన్ను పేల్చి పక్కన దొబ్బినారు. క్వెట్టా నగరం బయట ఉన్నటువంటి అఖ్తరాబాద్ ప్రాంతంలో ప్రధాన గ్యాస్ పైప్ లైన్ లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియనటువంటి దురంధరులు ఈ పేలుడికైతే పాల్పడినారు. ఈ ఘటనతో పైప్ లైన్ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోయి భారీగా మంటలన్నీ కూడా ఎగిసిపడినాయి. ఈ పరిణామంతో క్వెట్టాతో పాటు పలు జిల్లాల్లోని పాకిస్తాన్ మిలిటరీ బేస్లకు గ్యాస్ సరఫరా అనేది పూర్తిగా నిలిచిపోయిందనమాట. ఈ పైప్ లైన్ కింద పేలుడు పదార్థాలన్నీ కూడా అమర్చి దాన్ని పేల్చేశారనమాట. అంటే రిమోట్ కంట్రోల్తో ఈ గ్యాస్ పైప్ లైన్ను పేల్చేశారంట. దీంతో పాకిస్తాన్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలన్నింటి కూడా ఈ గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇది ఉద్దేశపూర్వకంగా అంటే కావాలనే చేసినటువంటి విధ్వంసక చర్య అని చెప్పేసి ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చినారు. పైప్ లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చినట్టు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు భావిస్తున్నారంట. ఇక పాకిస్తాన్ భద్రతా బలగాలు
ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని మళ్ళీ మరమ్మతు పనులు అయితే ప్రారంభించారు. సరఫరాను పునరుద్ధరించడానికి దాదాపుగా మళ్ళీ 12 నుంచి 14 రోజులు సమయం పట్టొచ్చని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక పక్కన దురందరులో ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలకు వెళ్ళేటటువంటి పైప్ లైన్లను పేల్చివేయడంతో ఈ అవకాశాన్ని బెలూచిస్తాన్ ఫైటర్లు చక్కగా ఉపయోగించుకున్నారనమాట. వాళ్ళు కూడా మరోవైపున అదే సమయంలో పంజ్గూరు, సిబి, మస్తుంగు, నుష్కి వంటి ఇతర జిల్లాలలో కూడా భద్రతా బలగాల చెక్ పోస్టులు అలాగే విద్యుత్ టవర్ల పైన దాడులు చేశారంట. అయితే ఈ దాడుల్లో ఎంతమంది పాకిస్తాన్ భద్రతా బలగాలు మరణించారో ఇప్పటికైతే ఖచ్చితంగా లెక్క అయితే తెలియలా. కానీ ఒక పక్కన దురందరులు, మరో పక్కన బెలూచిస్తాన్ రెబల్స్ చేసినటువంటి దాడులతో పాకిస్తాన్ ఆర్మీ అయితే అప్పడం అయిపోతుంది. ఎప్పుడు ఎటు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియక బిక్కుమంట బతుకుతున్నారంట. అది విషయం అయితే మిత్రులారా, అటు దురందరులు ఇటు బెలూచి రెబల్స్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీకి ఏ విధంగా చుక్కలు కనిపిస్తున్నాయో చూశారు కదా. గ్యాస్ పైప్ లైన్లే కాదు, పాకిస్తాన్ సైన్యం గుండెల్లో కూడా ఇప్పుడు బాంబులు పేలుతున్నాయి. ఏది భయంతో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. దేశ రక్షణ అలాగే అంతర్జాతీయ పరిణామాలపైన ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరున్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ ఫేస్బుక్ గ్రూపులోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.